సో ఈ పర్సన్ తన ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అనేది డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ. మేబీ మీకు ఆ విషయం ఇంకా చెప్పలేదు, బట్ దే ఆల్రెడీ డిసైడెడ్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ దే ఆల్రెడీ డిసైడెడ్ టు లీవ్ సమ్ అదర్ పర్సన్. దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ మెసేజ్. ఓకే, సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అనే దాన్ని బట్టి చూస్తే మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. తన హెల్త్ బాగాలేదు అండ్ తన చుట్టూ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి, కానీ ఏదో టైం గడిపేస్తున్నారు. బట్ ఇక్కడ తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే దే ఆర్ డీలింగ్ విత్ సమ్ పర్సన్, వెరీ అగ్రెసివ్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఒక పర్సన్ ఇంకెవరో తన పైన చాలా పొజెసివ్గా ఉన్న పర్సన్ని కూడా వదిలేయడానికి డిసైడ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ చేంజ్ అనమాట మీ పర్సన్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఈ విషయాలన్నీ మీతో ఎప్పుడు చెప్పలేదు, ఆర్ ఇంకా చెప్పే టైం రాలేదు అనుకుని ఇంకా ఈ పర్సన్ మీ దగ్గర అవన్నీ చెప్పకుండా వదిలేశారు. ఓకే, బట్ సర్ప్రైజ్ ఇస్తారు మీకు. సడన్లీ ఈ పర్సన్ మీకు ఈ విషయాలన్నీ చెప్పడం అండ్ సడన్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ సడన్ ప్రపోజల్ కూడా ఇస్తారు ఇన్ ద ఫ్యూచర్. బట్ ఇన్ ద నెక్స్ట్ 48 hours అసలు ఏం జరగబోతుందనే చూద్దాం. నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. కమ్యూనికేషన్ అనేది ఉంది, బట్ 2 days 3 days కలా గ్యాప్ అనేది ఇస్తున్నారు. ఎందుకు అని అంటే తన మైండ్ సరిగా లేదు. దే ఆర్ వెరీ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ఏమని చెప్పాలంటే దాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ దొరకవు. ఒకవేళ సొల్యూషన్ దొరికింది కానీ అది వెంటనే సాల్వ్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్, ఆల్మోస్ట్ ట్రాప్డ్ సిచ్యువేషన్. సో దెర్ ఈజ్ సమ్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ఒక పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో, తనని చాలా కంట్రోల్ చేస్తూ తను చాలా పొజిటివ్గా మీ పర్సన్ని ట్రాప్ చేస్తూ వస్తున్నారు ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఆ పొజెసివ్నెస్నే ఈ పర్సన్ ఒక ట్రూ లవ్ అనుకుని ఆ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం కూడా జరిగింది కొంతమంది విషయంలో. బట్ అది కొంతమంది విషయంలో ఇంకా డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. బట్ సడన్లీ వాట్ హ్యాపెండ్ అంటే ఎవరైతే ఈ పర్సన్ని ఒక ట్రూ లవ్ అని నమ్మించి ట్రాప్ చేశారో వాళ్ళు ఈ పర్సన్ని ఫైనాన్షియల్గా కూడా ట్రాప్ చేశారు. లైక్ ఈ పర్సన్ దగ్గర మనీ తీసుకొని ఆ మనీ రిటర్న్ చేయకుండా మళ్ళీ ఇంకేదో విషయాల్లో ఈ పర్సన్ అలా ట్రాప్ చేస్తూ బ్లాకేజెస్ క్రియేట్ చేస్తూ ఈ పర్సన్కి లైఫ్ మీద విరక్తి పుట్టేటట్టు చేశారు. బట్ ఇంకా ఈ పర్సన్ హీలింగ్ స్టేజ్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. దే ఆర్ నాట్ టాకింగ్ విత్ ఎనీ వన్. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న టాక్సిక్ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా వదిలేస్తున్నారు ఈ పర్సన్ త్వరలోనే. ఆల్రెడీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, బట్ సూన్ దే విల్ లీవ్ దట్ టాక్సిక్ సిచ్యువేషన్, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, ఓవరాల్గా టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో అవన్నీ కూడా వదిలేయడానికి డిసైడ్ అయ్యారు. అండ్ వై దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ? ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు, మళ్ళీ ఎందుకు వచ్చి మీతో రీకనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అని అంటే యూ ఆర్ ఇన్ అన్ ఎంప్రెస్ ఎనర్జీ. ఒక ఎంప్రెస్ ఎలా ఉంటారో ఆర్ ఎంపరర్ ఎలా ఉంటారో అలాంటి ఎనర్జీ మీది. అంటే చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కూడా ఈ పర్సన్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తే నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని మీరు చెప్తారు, వెంటనే ఆ మిస్టేక్స్ మీ పర్సన్ రెక్టిఫై చేసుకుంటారు. ఆల్మోస్ట్ మీరు మీ పర్సన్కి ఒక గురు అనమాట. ఓకే, సో మిమ్మల్ని అలానే చూస్తారు ఎప్పుడు. యు ఆర్ వెరీ సైకిక్. ఓకే, మీ పర్సన్ ఫేస్ చూస్తే చాలు మీ పర్సన్ ఏం చేసి వచ్చారో, మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే. మీ పర్సన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది మీకు ఆల్రెడీ తెలుసు, కానీ మీరు అడగలేదు అండ్ మీ పర్సన్ చెప్పలేదు. ఎందుకు అడగలేదు అండ్ ఎందుకు చెప్పలేదు, ఇది ఎందుకు ఇలా స్టక్ అయిపోయింది అంటే
ఆ డివైన్ టైమింగ్ అనేది రాలేదు. ఇంకా డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ 48 అవర్స్లో అయితే అది రాదు. బట్ కమ్యూనికేషన్ మాత్రం ఉంటుంది. అండ్ ఈ కమ్యూనికేషన్లో అసలు ఎలాంటి మెసేజెస్ వస్తాయంటే ఇక్కడ ఈ పర్సన్ దే విల్ టాక్ అబౌట్ యువర్ పిక్చర్స్, యువర్ మెసేజెస్ అండ్ అబౌట్ యువర్ బాండింగ్. మీ బాండింగ్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కోసం డిస్కస్ చేస్తారు. ఆర్ లైక్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇలాంటి క్యాజువల్ మెసేజెస్ వస్తాయి. మీరు ఆల్రెడీ మెసేజ్ చేసి ఒకవేళ ఈ పర్సన్ దగ్గర నుండి రిప్లై కోసం కనుక వెయిట్ చేస్తున్నట్టయితే ఈ పర్సన్ జస్ట్ దే విల్ రిప్లై టు యువర్ మెసేజ్. ఓకే, మీరు కూడా చాలా కంట్రోల్లో ఉంటారు ఎప్పుడు కూడా, ఎందుకంటే మీ పర్సన్ చెప్పే వరకు కూడా మీరు ఏది రివర్స్లో అడగరు. సో అలాంటి ఎనర్జీస్ ఈ పర్సన్కి ఇష్టం. అండ్ మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మీ పర్సన్ని పలకరిస్తూ ఉంటారు మధ్య మధ్యలో. మీ పర్సన్ రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా తన సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ, కాబట్టి మీరు ఏదో చిన్నపిల్లల్ని పలకరించినట్టు పలకరిస్తూ ఉంటారు. ఆ మెసేజెస్ చూసుకుని ఈ పర్సన్ నవ్వుకుంటూ ఉంటారు. ఓకే ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర అన్ని విషయాలు ఈ పర్సన్కి ఇష్టం. మీ నేచర్, మీ వే ఆఫ్ టాకింగ్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, మీ లుక్స్, ఇదంతా కూడా ఇష్టం ఈ పర్సన్కి. సో ఎవ్రీడే ఈ పర్సన్ లేవగానే చేసే పని ఏంటంటే మీ పిక్చర్స్ చూసుకోవడం అండ్ ఒకసారి మెసేజెస్ అన్నీ చదువుకుంటారు. అండ్ సేమ్ పడుకునేటప్పుడు కూడా అంతే, మీ పిక్చర్స్ చూసుకోవడం, మీ మెసేజెస్ అన్ని చదువుకోవడం. ఆ టైంకి కానీ మీకు మెసేజ్ చేయరు, ఒక్కొక్కసారి ఎప్పుడో చేస్తారు. బట్ ఆ టైంకి లేట్ నైట్ మెసేజెస్ చేయడం అలాంటి అలవాట్లు ఈ పర్సన్కి లేవు. ఎందుకంటే మేబీ ఆ టైంకి మీరు పడుకుని ఉండొచ్చు, డిస్టర్బ్ చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి ఈ పర్సన్కి. సో ఎక్కువ ఈ పర్సన్ మెసేజ్ చేసే టైమింగ్స్ ఏంటి అని అంటే లైక్ మార్నింగ్ 8:30 ఆ టైంకి మెసేజ్ చేస్తారు. లేదు అనుకుంటే 3 PM చేస్తారు. ఓకే, 3 PM 7 PM ఈ టైమింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఈ 48 అవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూస్తే న్యూ మూన్ ఎనర్జీస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ పైన. ఈ పర్సన్ ఇంకా చాలా డిప్రెషన్లో ఉన్నారు. తన లైఫ్ కోసం తను ఆలోచించుకుంటూ చాలా డిప్రెషన్లో ఉన్నారు. అండ్ కొంతమంది ఇక్కడ డివోర్స్ కేసులో ఉన్నారు. ఆ కేసు ఫైల్ చేయడమో లేదా కేస్ ఆల్రెడీ రన్నింగ్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, డీలింగ్ విత్ డివోర్స్. ఓకే, సో ఇక్కడ అసలు ఈ కనెక్షన్ ఎలాంటిది, ఈ కనెక్షన్ బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఒక్కొక్కసారి మీరు లైఫ్ అంతా వెయిట్ చేయాల్సి వస్తుందా, అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, ఆర్ సింప్లీ మీరు వెయిట్ చేయడమే సరిపోతుందా లైఫ్ అంతా అనేది మీకు వస్తుంది. పదే పదే అదే థాట్ వస్తూ ఉంటుంది మీ మైండ్లో. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్సే అవి. కానీ అవి ఈ పర్సన్ ఎవరితో చెప్పుకోరు, సింగిల్గానే డీల్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి మీకు కూడా సింపుల్గా అనిపించవచ్చు. ఈ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారని మీకు తెలుసు, కానీ అవి మీకు చెప్పలేదు. అండ్ తను ఎప్పుడు ఎమోషనల్ అవ్వలేదు తన ప్రాబ్లమ్స్ చెప్పుకొని. కాబట్టి మీరు కూడా దాన్ని సింపుల్గా తీసుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఈ పర్సన్ చెప్పలేదు మీకు. అదే ఇక్కడ జరుగుతున్న మీ పర్సన్ చేస్తున్న మిస్టేక్ అది. ఓకే, సో మీ పర్సన్ అలా అన్నీ హైడ్ చేస్తూ ఏదో మీతో రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ అవన్నీ చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. త్వరలోనే చెప్తారు. విదిన్ నెక్స్ట్ 72 అవర్స్ ఈ పర్సన్ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం అన్న చెప్తారు మీకు. మేబీ తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ కోసం చెప్పొచ్చు, ఆర్ ఇంకొక అగ్రెసివ్ పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో వాళ్ళ కోసం చెప్పొచ్చు. ఏదో ఒక పాయింట్ మాత్రం, ఒక
ప్రాబ్లం మాత్రం మీతో డిస్కస్ చేస్తారు. మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లం డిస్కస్ చేస్తారు. ఫినాన్షియల్ ప్రాబ్లం ఆల్రెడీ ఈ పర్సన్ క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ అది కూడా అది ఒక మేబీ ఒక హ్యూజ్ అమౌంట్ అయి ఉండొచ్చు. అందుకే అది వెంటనే క్లియర్ చేసేయడం అయితే ఈ పర్సన్ వల్ల కాదు. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగితే ఆ హెల్ప్ని మీరు రిజెక్ట్ చేస్తారు ఒక్కొక్కసారి. సో మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి మీరు ఫినాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. సో అదే ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. అందరూ ఈ పర్సన్ హెల్ప్ అడిగినప్పుడు ఈ పర్సన్కి అందరూ దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇన్ ద పాస్ట్. బట్ యూ హెల్ప్ యువర్ పర్సన్. మీరు హెల్ప్ ఒకటే కాదు, మీరు చాలా కేరింగ్గా చూసుకున్నారు ఈ పర్సన్ని అప్పట్లో. సో అది మీరు తర్వాత ఈ పర్సన్ ఏంటంటే దే మేడ్ సమ్ రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిసెస్ వల్ల ఈ పర్సన్ మీరు చేసిన హెల్ప్ని కూడా పక్కన పెట్టేయడం లేదా మీతో కంప్లీట్గా మాట్లాడటం మానేయడం ఇలాంటివేవో చేశారు. సో అలా చేయడం వల్ల మీ రిలేషన్షిప్ వీక్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎలా డిసైడ్ అయిపోయారంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా నేను నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అన్నట్టు మీరు ఉంటారు. దట్స్ వై ఐ టోల్డ్ యు ఆర్ ఇన్ ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే, మీ ఎంపైర్ మీరు బిల్డ్ చేసుకోగలరు. ఓకే, మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో అలాంటి హై వైబ్రేషనల్ పర్సన్ మీరు. ఓకే, ఈ పర్సన్కి తెలుసు అవన్నీ కూడా. బట్ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మీకు ఏం చెప్తారంటే మీతో కమిట్మెంట్ కావాలి. మేబీ ప్రపోజల్ కూడా ఇచ్చేస్తారు వెంటనే. ఎందుకంటే ఈ పర్సన్కి సెటిల్ అయిపోవడం కావాలి. ఓకే, త్వరగా మీ రిలేషన్షిప్లో కూడా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకముందే ఒక ప్రపోజల్ అనేది, ఒక కమిట్మెంట్ అనేది మీకు ఇస్తే ఒక కమిటెడ్ బాండింగ్లో ఉండొచ్చు అనేది ఈ పర్సన్ ఉద్దేశం. సో ఈ పర్సన్ మీకు అన్నీ క్లియర్గా చెప్పేస్తారు. తను మీకు అసలు ఏమి ఇవ్వగలరు అండ్ మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పేస్తారు. ఓకే, ఈ పర్సన్ దగ్గర ఏమీ లేదు మీకు ఆఫర్ చేయడానికి, బట్ ట్రూ లవ్ ఉంది. ఓకే, కానీ మీరు ఒక పొటెన్షియల్ పార్ట్నర్లా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. ఓకే, అండ్ నౌ దే వాంట్ టు కమిట్ టు యూ. ఆల్రెడీ దే మేడ్ ఎ డెసిషన్. ఓవర్ నైట్ ఈ పర్సన్ డెసిషన్ తీసుకున్నారు. ఈ పర్సన్ మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. తర్వాత ఈ పర్సన్ మీకు ఇవన్నీ చెప్పినప్పుడు నేను ఒకరోజు ఇలా చేశాను, ఒకరోజు నాకు ఇలాంటి థాట్ వచ్చింది, ఆ రోజే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, ఇవన్నీ ఈ పర్సన్ చెప్తారు మీకు అప్పుడు అనిపించవచ్చు ఆ రోజు మీరు అండ్ ఈ పర్సన్ ఇంకా మాట్లాడుకోవట్లేదు కదా, ఇలాంటి డెసిషన్ అప్పుడు ఎలా తీసుకున్నారని మీకు అనిపించవచ్చు. కానీ ఏంటంటే ఈ మాట్లాడకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఒకవేళ తన మూడ్ బాగాలేకపోయినా మీతో మాట్లాడరు, తన హెల్త్ బాగలేకపోయినా మీతో మాట్లాడరు. ఈ పర్సన్ మాట్లాడకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ వర్క్ ఎక్కువ ఉన్నా మీతో మాట్లాడరు. ఓకే, అండ్ ఎందుకు మాట్లాడరు అంటే తను ఏదో మూడ్లో ఉండి మీతో ఏదో మాట్లాడేస్తారేమో అన్న భయంతో మాట్లాడరు. ఓకే, దాన్ని మీరు ఇంకొక రకంగా మీకు అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో మీకు అండ్ ఈ పర్సన్కి మ్యూచువల్ ఫ్రెండ్స్ అయితే లేరు. బట్ ఈ పర్సన్కి దట్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వాట్ ఈజ్ గోయింగ్ బిహైండ్ ద స్క్రీన్ ఆర్ సీన్ అంటే ఏం జరుగుతుందంటే దిస్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో పొజెసివ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని మీట్ అవ్వడానికి, మీ పర్సన్తో మాట్లాడటానికి చాలా ట్రై చేస్తున్నారు. బట్ మీ పర్సన్ చాలా కంట్రోల్లో ఉన్నారు, అసలు మాట్లాడటం కూడా ఇష్టం లేదు మీ పర్సన్కి. సో వాట్ దే ఆర్ డూయింగ్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు మీ మెసేజ్కి, మీ పర్సన్ రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే, వై? బికాజ్ మీ పర్సన్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళను అందరినీ వదిలేయాలి,
మీ ఈ పర్సన్ సింగిల్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఎప్పుడైతే టాక్సిక్ ఫ్రెండ్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్ ఇవన్నీ తన లైఫ్లోకి వచ్చాయో తను కంప్లీట్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది పోగొట్టుకున్నారు. ఓకే, అండ్ అదొకటే కాదు, ఫైనాన్షియల్లీ చాలా లాస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, ఈ పర్సన్ మీకు వర్క్ ప్లేస్లో మీట్ అయి ఉండొచ్చు, లేదా ఆన్లైన్. ఈ రిలేషన్షిప్ అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు నేను ఎవరి కోసం చెప్తున్నాను, హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే, ఈ పర్సన్ని మీరు ఆన్లైన్ మీట్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఈజ్ వెరీ గుడ్ లుకింగ్ పర్సన్, వెరీ హ్యాండ్సమ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. మీ కమ్యూనికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అయింది, అది కూడా పిక్స్ చూసి, ఆన్లైన్లో పోస్ట్ చేసే పిక్స్ చూసి మీరు ఈ పర్సన్కి మేబీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుండొచ్చు, లేదా డైరెక్ట్ మెసేజే పంపించుండొచ్చు. సో అలా మీ మధ్య రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ దాట్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ తర్వాత మీ ఇద్దరికి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ అగైన్ ఈ రిలేషన్షిప్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేసుకునే టైంకి ఇంకెవరో సడన్లీ ఎంటర్ అయ్యారు మీ పర్సన్ లైఫ్లో. ఓకే, సో ప్రీవియస్లీ కూడా ఈ పర్సన్ మీకే కమిట్ అవ్వడానికి డిసైడ్ అయ్యారు. మీరు మీ పాస్ట్ పిక్చర్స్ కానీ మీరిద్దరూ మాట్లాడుకున్న ఆ చాట్ ఏదైతే ఉంటుందో అదంతా చెక్ చేసినా కానీ మీకు అర్థమవుతుంది, స్టార్టింగ్లో ఈ పర్సన్ మీతో చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడి ఉంటారు. బట్ డే బై డే ఆ ఎఫెక్షన్, ఆ రెస్పెక్ట్, ఆ లవ్ ఇదంతా కూడా డిసపియర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో, మీ పర్సన్ ఎప్పుడైతే మీతో అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో అదే తనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అంటే సమ్ అదర్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. బట్ హూ ఈజ్ ఇట్స్ అదర్ పర్సన్, హూ ఈజ్ థర్డ్ పార్టీ అంటే, థర్డ్ పార్టీ కుడ్ బి దేర్ ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ రిలేషన్, ఓకే, ఆర్ ఎనీ అదర్ పర్సన్. బట్ ఇట్ ఈస్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ థర్డ్ పార్టీ ఈజ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ. So now they are dealing with that third party situation and some aggressive person. సో వీళ్ళిద్దరితో గొడవలు పడుతున్నారు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, తన లైఫ్లో తను ఏదైతే కావాలనుకుంటారో అది తనకి దూరం అయిపోతుంది. ఓకే, సో అలా మీకు అండ్ తనకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ ఆ విషయం కూడా మీకు చెప్తారు. ఏమని చెప్తారంటే దాన్ని ఇంకొకలాగా చెప్తారు, తను మీకు కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తారు. ఓకే, అండ్ మీ ఫోన్లో ఒకవేళ మీ పర్సన్ పిక్స్ ఉంటే అవన్నీ డిలీట్ చేసేమని అండ్ తనని మర్చిపోమని ఇలాంటి మాటలు కూడా అనే ఉండొచ్చు ఈ పర్సన్. ఎందుకంటే తనకి తన లైఫ్ పైన తనకి ఇంట్రెస్ట్ పోయింది, దే లాస్ట్ ఇంట్రెస్ట్. సో తన కోసం వెయిట్ చేస్తూ మీరు మీ లైఫ్ పాడు చేసుకోవడం ఇష్టం లేక అండ్ మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలని ఇలాంటి కొన్ని విషయాలు మీతో చెప్తారు. లేదా ఇప్పటి వరకు చెప్పకపోతే ఇప్పుడు చెప్తారు, లేదా ఆల్రెడీ ఇవన్నీ మీతో మాట్లాడే ఉండొచ్చు. ఎందుకంటే మీరంటే రెస్పెక్ట్ అనేది ఉంది, ఆ లవ్ అనేది ఉంది, కానీ ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ పర్సన్కి అర్థం కాలేదు. ఓకే, మీరు చూస్తే మీది మీకు పొజెసివ్నెస్ అనేది ఉండదు, బట్ మీ దగ్గర అన్కండిషనల్ లవ్ అనేది చూసారు ఈ పర్సన్ తన కోసం. సో అన్కండిషనల్ లవ్ మీ సైడ్ నుంచి అండ్ తన సైడ్ నుంచి జస్ట్ యాక్టింగ్ అలా ఉండేది ఇన్ ద పాస్ట్. సో అందుకే మీకు ఎలాంటి మాటలు చెప్పి ఉండొచ్చు, తనని మర్చిపోమని, తన పిక్స్ డిలీట్ చేయమని. సో అలా మాట్లాడి ఉంటారు. సో ఇన్ ద ఫ్యూచర్ మీతో ఉండడానికి డిసైడ్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఒక ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్గా, ఒక పొటెన్షియల్ పార్ట్నర్గా చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇక ముందు చాలా యాక్టివ్గా ఉంటారు మీ పర్సన్. అండ్ ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు,
మీరు ఏదైనా ఐడియా ఇస్తే ఓకే అది ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు ఇక ముందు ఈ పర్సన్. ఓకే, బట్ ఇప్పటి వరకు ఎలా ఉంటుందంటే మీకు మాత్రమే ఉంటాయి ఇలాంటి ఐడియాస్ అని. ఎక్కడికైనా షార్ట్ ట్రిప్కి వెళ్ళాలని లేదా వీడియో కాలింగ్ చేసుకోవాలని. ఈ పర్సన్ వీడియో కాల్స్ కూడా చేయరు. సో మీ పర్సన్ ఏవైతే అవాయిడ్ చేస్తూ ఉంటారో అవన్నీ మీకు ఇలా జరిగితే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతాయి ఇన్ ద ఫ్యూచర్. యు బోత్ విల్ బీ వెరీ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్లా చూస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. ఓకే, అండ్ ఒక గ్రాండ్ వెడ్డింగ్ కూడా విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు మీతో. ఓకే, అండ్ ప్లానింగ్ టు కొలాబరేట్ విత్ యూ. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ పర్సన్ని కలవాలన్నా లేదా మీరు ఈ పర్సన్తో కలిసి ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఈ పర్సన్ మీకు వెంటనే సపోర్ట్ ఇస్తారు. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ని చూడాలని మాట్లాడాలని అడగొచ్చు ఇన్ ద ఫ్యూచర్. ఎస్, బట్ ఈ పర్సన్ మేబీ పాస్ట్లో రిజెక్ట్ చేసి ఉండొచ్చు మీరు అడిగితే, బట్ ఇప్పుడు ఓకే చెప్తారు. ఈ పర్సన్ రెడీ టు టాక్. ఓకే, అండ్ సడన్లీ మీకు ఒక సర్ప్రైజింగ్ మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. మేబీ యువర్ బర్త్డే, మీ బర్త్డే ఆర్ మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్ అలాంటిది ఏదైనా కనుక ఉంటే ఆ డేట్ రోజు ఒక సర్ప్రైజింగ్ మెసేజ్ ఇస్తారు. ఏంటి అని అంటే మీరు తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా ఏదో చిన్న సైన్ పంపిస్తారనమాట. అంటే అలాంటి అర్థం వచ్చేటట్టు ఏదో ఒకటి మెసేజ్ ఆర్ ఎనీథింగ్ పంపిస్తారు. ఓకే, సో నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ ఇంకా అలాంటి డిప్రెషన్లోనే ఉంటారు. అండ్ ఆఫ్టర్ దాట్ దే విల్ మెసేజ్ యూ. నెక్స్ట్ 48 hours అంటే ఈ వీడియో నేను 16th రోజు రికార్డ్ చేస్తున్నాను, 17th రోజు రికార్డ్ చేస్తున్నాను. సో 17th అండ్ 18th వరకు ఈ పర్సన్ అలా డిప్రెషన్లోనే ఉంటారు. అండ్ 19th యూ విల్ గెట్ ఎ మెసేజ్ ఫ్రమ్ దిస్ పర్సన్. 8 AM, 8 PM, 3 PM could be significant. Okay. సో ఇక్కడ మీ పర్సన్కి థ్రోట్ చక్రలో బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి అండ్ స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ ఉన్నాయి. సేమ్ వే మీకు కూడా స్వాదిష్టాన చక్రం అనేది బ్లాక్ అయింది. అండ్ మీరు కెరీర్ పరంగా మేబీ స్టార్టింగ్లో అంటే మీరు జాబ్ ఆర్ బిజినెస్ కోసం సర్చింగ్లో ఉన్నప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూస్తే మీ రిలేషన్షిప్స్ కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మీ పర్సనల్ లైఫ్లో చూస్తే ఆల్రెడీ యు నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్. సో అసలు ఈ బ్లాకేజెస్ రిమూవ్ అవడం కోసం క్రిస్టల్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు అండ్ మీ పర్సన్ ఒకవేళ మీరు ఇద్దరు కమ్యూనికేషన్లో కనుక ఉంటే ఈ క్రిస్టల్ హీలింగ్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ని త్వరగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో అసలు ఏం క్రిస్టల్స్ వేసుకోవాలి ఏంటి అనే దానికోసం నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఈ క్రిస్టల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, మన చక్రా సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ చక్రాస్లో కనుక ఎక్కడైనా బ్లాకేజెస్ కనుక ఉన్నా అవి ఓవర్ యాక్టివ్ అయినా డీయాక్టివేట్ అయిపోయినా బ్లాక్స్ క్రియేట్ అయినా మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన లైఫ్లో. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అనుకోకుండా వస్తూ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఈరోజు ఇలా జరుగుతుంది అని, కానీ సడన్లీ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అది కూడా సీరియస్ హెల్త్ ఇష్యూ రావచ్చు. సో అలాంటివన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మీకు అర్థం కాదు. అవన్నీ కూడా మన బ్లాకేజెస్ అండ్ ఈ చక్రాస్ ఓవర్ యాక్టివ్ అవ్వడం లేదా డీయాక్టివేట్ అయిపోవడం
ఇలాంటి వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సడన్గా వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ సపోజ్ థ్రోట్ చక్రాలో కనుక బ్లాకేజెస్ ఉన్నా, అది ఓవర్ యాక్టివ్ అయినా డియాక్టివేట్ అయినా మీరు థైరాయిడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో ఈ థైరాయిడ్ ఇష్యూ అది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అందరికీ. సో అది చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటారు మీరు, కానీ దానికి సరైన హీలింగ్ జరగకపోయినా, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా అదే మేజర్ ఇష్యూ అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న ఇష్యూసే పెద్దవి అయిపోతూ ఉంటాయి. వై? బికాజ్ బ్లాకేజెస్ ఇన్ చక్రా సిస్టమ్. ఓకే, సో వీటన్నిటికీ కూడా ఈ చక్రాస్ హీల్ చేయడానికి క్రిస్టల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నన్ను కాంటాక్ట్ చేయండి. దేనికి, ఏ ప్రాబ్లంకి ఏం క్రిస్టల్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్తాను. లేదు అనుకుంటే ఓన్లీ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్షియల్గా బాగలేదు అనుకుంటే ఆ క్రిస్టల్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ లైక్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ 48 అవర్స్లో మీకు మీరు కొన్ని డ్రీమ్స్ చూస్తారు. ఓకే, ఆ డ్రీమ్స్లో మీకు కొన్ని స్పెసిఫిక్ మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్. సో ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్. చాలామంది మనం మర్చిపోతూ ఉంటాం, అసలు ఏం వచ్చింది డ్రీమ్స్లో, ఏమొచ్చింది ఏంటి అనేది మార్నింగ్కి గుర్తుండదు. బట్ ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్. అండ్ midnight 3:30 ఆ టైంకి మీరు సడన్గా మీకు ఎవరో పిలిచినట్టు కానీ, లేదా ఏదో జరిగినట్టు, ఇంట్లో ఏదో వస్తువులు కింద పడిపోయినట్టు కానీ ఏదో అనిపించి, అలాంటి సౌండ్ ఏదో వినిపించి మీరు లేచి కూర్చుంటారు. సో ఇదంతా ఏంటి అని అంటే, అట్ ద సేమ్ టైం అక్కడ మీ పర్సన్ కూడా అదే జరుగుతుంది. ఎందుకు ఇదంతా అని అంటే, ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు అని అర్థం. అంటే రీయూనియన్ చాలా దగ్గరలో ఉంది మీకు అని చెప్పడం అనమాట. అదొక సైన్ ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, మీరు నైట్ టైం తక్కువ నిద్రపోతారు, మార్నింగ్ టైం ఎక్కువ నిద్రపోతారు మీరు. బట్ అక్కడ మీ పర్సన్ నైట్ అంతా నిద్రపోరు అండ్ మార్నింగ్ కూడా నిద్రపోరు. బట్ ఎప్పుడు అసలు ఈ పర్సన్కి ఎప్పుడు నిద్ర వస్తుంది, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు అంటే ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లో ఈ పర్సన్ రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ పర్సన్ చాలా రెస్ట్లెస్గా ఉంటారు. మీరు ఒకవేళ ఈ పర్సన్ కనుక ఫేస్ టు ఫేస్ చూసినట్టయితే మీరు ఈజీగా చెప్పొచ్చు, తన ఫేస్లో ఆ రెస్ట్లెస్నెస్, ఆ స్ట్రెస్ ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, బట్ అయితే ఎందుకు ఇదంతా అంటే, తన లైఫ్ కోసం తను చాలా డీప్ అనాలిసిస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, చాలా చేంజెస్ తీసుకురావాలి తన లైఫ్లో అనేది తన ఒపీనియన్ అనమాట. ప్రజెంట్ తను అనుకుంటున్నది ఏంటి అని అంటే, తన లైఫ్లో ఇప్పటి వరకు ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకుంటూ రావాలి. అండ్ టాక్సిక్ సిచ్యువేషన్స్, టాక్సిక్ టైస్, కార్మిక్ టైస్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. అప్పుడే తన లైఫ్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండ్ ఒక బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది అనేది ఈ పర్సన్ ఉద్దేశం. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈ పర్సన్. సో మీతో మాట్లాడుకోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి అని నేను చెప్పాను ఇందాక, దాంట్లో ఇది ఒక రీజన్. తను ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారో ఇంకా మీకు దగ్గర అయినట్టే, మీ రీయూనియన్ అయిపోయినట్టు అండ్ మీరు ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేసినట్టే. ఓకే, సో అంత దూరం మాత్రమే ఉంది. రీయూనియన్ ఈజ్ వెరీ నియర్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ చేసుకుంటారో ద సేమ్ డే మీరు ఫిజికల్ రీయూనియన్ కూడా అవుతుంది మీకు. ఓకే, సో ద సేమ్ డే కొంతమంది మీ పర్సన్, ఇది స్పెసిఫిక్ మెసేజ్, ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది. ఎప్పుడైతే సేమ్ డే ప్రపోజ్ చేస్తారో మీరు కూడా సేమ్ డే యాక్సెప్ట్ చేస్తారు ఆ ప్రపోజల్ని. కానీ కొంతమంది మాత్రం యాక్సెప్ట్ చేయరు. ప్రపోజల్ ఇస్తే మీ పర్సన్ వెంటనే యాక్సెప్ట్ చేయరు మీరు, ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో
సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయేమో అనేది మీ అనుమానం. కానీ అది మీరు క్లారిఫై చేసుకోండి. బట్ రీడింగ్ ప్రకారం అయితే థర్డ్ పార్టీ ఎనర్జీస్ కంప్లీట్గా మీ పర్సనే రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తను ఎవరైతే హోల్డ్ బ్యాక్ చేస్తూ వచ్చారో, తను ఎవరైతే కంట్రోల్ చేస్తూ వచ్చారో ఇప్పటి వరకు, వాళ్ళందరినీ కూడా తన లైఫ్లో దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో మీ పర్సన్ తీసుకున్న మేజర్ డెసిషన్ అది. అండ్ తన లైఫ్ పార్ట్నర్గా ఉండాల్సింది మీరు, అండ్ మీరు తప్ప ఇంకెవరు తన లైఫ్ పార్ట్నర్గా ఉండకూడదు అని కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, మేబీ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఈ డిఫరెన్సెస్ అన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కన్సిడర్ చేయొచ్చు, కానీ మీరిద్దరూ కన్సిడర్ చేయరు అవేమీ కూడా. మీరిద్దరూ కూడా ఇండిపెండెంట్ పీపుల్, ఇద్దరు కూడా ఇండిపెండెంట్ అండ్ అబండెంట్. మీరైతే మీ పర్సన్ ఆల్సో అబండెంట్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమని చెప్తారంటే, మీకు తన దగ్గర మీకు ఆఫర్ చేయడానికి ఏమీ లేదు, ఓన్లీ అన్కండిషనల్ లవ్ మాత్రమే ఇవ్వగలను అని చెప్తారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించేవారు ఈ పర్సన్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు అదంతా కూడా ఒక రాంగ్ ఐడియా అన్నట్టు డిసైడ్ అయ్యారు. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈ పర్సన్కి ఎవరో నేర్పించేవారు, మేబీ సమ్ నెగిటివ్ ఫ్రెండ్షిప్స్ వల్ల ఈ పర్సన్ మైండ్లో ఏముండేదంటే, రీసెంట్ పాస్ట్ వరకు కూడా ఓన్లీ మనీ ఉంటే చాలు, లైఫ్లో అన్నీ ఉన్నట్టే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు ఈ పర్సన్కి ఎవరో. బట్ అది రాంగ్ అని ఇప్పుడు తెలుసుకున్నారు ఈ పర్సన్. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మనీ కెనాట్ బై హ్యాపీనెస్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తన హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లాగా చూసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మనీ ఇస్తాను అప్పుడే నన్ను ఇలా అన్కండిషనల్ లవ్ నాకు ఇవ్వు అని మీ పర్సన్ మిమ్మల్ని అడగలేదు, మీరే ఆటోమేటిక్గా ఇస్తున్నారు. ఇదొక బాండింగ్, అది అంతే. సో ఇక్కడ మనీ అనేది లేదు మీ ఇద్దరి మధ్య, మనీ రోల్ అనేది లేదు ఇక్కడ. ఓకే, బట్ పాస్ట్లో ఎప్పుడైతే ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉన్నారో, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తప్ప అదర్ థింగ్స్ అనేవి లేవు. ఓకే, సో ఆ రిలేషన్షిప్ కట్ అవ్వడానికి రీజన్ కూడా అదే అయింది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్లనే. ఆ ఫైనాన్షియల్గా మీ పర్సన్ని చీట్ చేయడం వల్లనే మీ పర్సన్ ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకుంటున్నారు ప్రజెంట్. సో డూ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ ఎ జనరల్ రీడింగ్, సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఓన్లీ ఫ్యూ మెసేజెస్ కొంతమందికి రెజొనేట్ అవుతాయి, కొంతమందికి రెజొనేట్ అవ్వవు, కొంతమందికి ఫుల్ రీడింగ్ వాళ్ళ పర్సనల్ రీడింగ్ లాగానే అనిపిస్తుంది. సో అలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మీకు ఈ రీడింగ్ పైన. సో అందుకే చెప్తున్నాను, ఏ పాయింట్ రెజొనేట్ అయితే అదే తీసుకోండి అండ్ అదంతా కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ రీడింగ్ మీదే అనిపిస్తే రీడింగ్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, కానీ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఎన్ని విషయాలు జరిగినా మీరు ప్రతి విషయంలో ఈ పర్సన్కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు, అది మంచైనా చెడైనా. ఇప్పుడు కూడా అంతే, మీరు జస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, కానీ మళ్ళీ ఈ పర్సన్ని వెంటనే పలకరించడం స్టార్ట్ చేస్తారు మీరు. ఈ ఎనర్జీస్ని ఈ పర్సన్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఎప్రిషియేట్ కూడా చేస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ ఈ పర్సన్. ఏంటంటే మీరు స్టిల్ ఈ రిలేషన్షిప్కి ఇంకా స్టిక్ అయి ఉన్నారు. మీ పర్సన్ మీతో ఇంత కాంప్లికేటెడ్ బిహేవియర్ అని చెప్పాలి ఇది, అంత అలా మిమ్మల్ని బాధ పెట్టిన, మిమ్మల్ని పదే గోస్ట్ చేసిన, అంటే బ్లాక్ చేసిన ఆర్ ఇగ్నోర్ చేస్తూ వచ్చిన, మీరు ఈ పర్సన్ ఇంకా కావాలి అని అనుకుంటున్నారు. సో అదే ఈ పర్సన్కి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మేబీ దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టే మీరు ఇంకా ఈ పర్సన్ని కావాలనుకుంటున్నారు, మళ్ళీ ఈ పర్సన్ని కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ స్టార్టింగ్లో ఎలా మాట్లాడేవారో మళ్ళీ ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు అనేది ఈ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది మీకోసం ఆలోచిస్తే.
ఓకే, కానీ ఒక్కొక్కసారి ఈ పర్సన్ చాలా ఎమోషనల్ కూడా అయిపోతూ ఉంటారు మిమ్మల్ని చూసి. బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్కి మీకు అసలు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఈ పర్సన్కి మీరు ఎలాగో ఇవ్వరేమో, కాబట్టి మీకు కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు ఈ పర్సన్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కొంచెం అగ్రెసివ్గా ఉన్నప్పుడు. కానీ వెంటనే మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే తను ఆలోచిస్తున్నది రాంగ్, తను అనుకుంటున్నది రాంగ్, మీరు అలాంటి వాళ్ళు కాదు అని మళ్ళీ వెంటనే ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో మీరంతా కేరింగ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్ని. అసలు ఏ టైంకి ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి అంతా కూడా తెలుసుకుంటారు మీరు ఈ పర్సన్ అడిగి. మీరు ఈ పర్సన్ దగ్గర నుండి ఎప్పుడూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ట్రూ లవ్ ఎక్స్పెక్ట్ చేశారు అంతే. సో అది కూడా ఈ పర్సన్ ఇవ్వలేను అన్నట్టుగా సమ్ అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. సో అదే ఈ పర్సన్కి ఇంకా తనని బాధ పెట్టే విషయం ఏంటి అని అంటే అదే, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వలేకపోయారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది అండ్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది, మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా కూడా తనకి చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇన్ ద ఫ్యూచర్ మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు ఈ పర్సన్. అండ్ ఇఫ్ సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీ బాండింగ్కి ఎగ్నెస్ట్గా ఉంటే వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయాలి అని కూడా అనుకుంటూ ఉంటారు ఈ పర్సన్ తన మనసులో. ఓకే, సో ఈ పర్సన్ కూడా చాలా ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ప్రీవియస్లీ ఈ పర్సన్ ఒక చైల్డిష్ నేచర్తో ఉండేవారు, చైల్డిష్ మెంటాలిటీ అన్నట్టుగా బిహేవ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్లా మీకు తను ఎలా ఉంటే ఇష్టమో అలానే ఉంటారు. ఓకే, అలానే బిహేవ్ చేస్తారు సేమ్. ఓకే, మేబీ ఇన్ ద పాస్ట్ మీరు ఎప్పుడో చెప్పుండొచ్చు మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో అందుకే మీరు ఎలా ఉంటే ఇష్టపడతారో అలానే ఉంటారు ఈ పర్సన్. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇది నిజంగా యు బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, వీఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇలా రాసుకోండి కామెంట్ సెక్షన్లో. ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, వీఆర్ మెంట్ టు బీ టుగెదర్ అని రాసుకోండి. ఓకే, సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ ఇంకా డిప్రెషన్లో ఉన్నారు. అండ్ ఆఫ్టర్ 48 hours ఆర్ విదిన్ 48 hours ఈ పర్సన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు. అండ్ అగైన్ కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇక్కడ. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా వెరీ ప్యూర్ అండ్ జెన్యూన్ మేనిఫెస్టేషన్. సో అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంది, యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 8 అండ్ సిగ్నిఫికెంట్ డేట్స్ చెప్తాను ఇన్ దిస్ మంత్ ఆఫ్ ఏప్రిల్. 21st, 22nd, 27th and 31st. ఓకే, సారీ 30th. ఓకే, సో ఈ డేట్స్ మీకు సిగ్నిఫికెంట్. ఈ డేట్స్లో మేబీ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రావచ్చు, లేదా రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి రీయూనియన్స్ అవ్వచ్చు. ఓకే, సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. సమ్ సర్ప్రైజింగ్ న్యూస్ ఏదో వస్తుంది మీకోసం దగ్గర నుండి ఈ చెప్పిన డేట్స్లో. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఏప్రిల్ మీరిద్దరూ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. ఇన్ ద కామెంట్ సెక్షన్ నేను చేసే ఈ మేనిఫెస్టేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నా, ఈ మేనిఫెస్టేషన్ మీకు వర్కౌట్ అవ్వాలన్నా మీరు చేయాల్సింది సింపుల్. జస్ట్ లైక్ ద వీడియో, హైప్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు 6 of Wands. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, అదర్వైజ్ I don't know. Okay, so
కామెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, వీఆర్ మెన్ టు బీ టుగెదర్ అని రాసుకోండి, ఆర్ వీఆర్ టుగెదర్ అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.